ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం స్తుతి ధ్వజం. ముందుగా వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, ఆకాశమందున్న పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, మా రక్షక, స్తుతికి అర్హుడవైన దేవా, నేను స్తుతించుట గురించి ఈ రీతిగా నేర్చుకోవడానికి మాకిచ్చిన ఇట్టి గొప్ప కృపా ధన్యతను బట్టి నీకు వందనాలు దేవా. ఈరోజు వాక్కు ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజుల్లో మనందరము కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించినప్పుడు, ఆయన సన్నిధిలో గడుపుటకు, ఆయనతో సహవాసము చేయుటకు మనం మోకరించినప్పుడు ముందుగా మన సమస్యలతో, దుఃఖముతో, బాధతో, వేదనతో ప్రారంభిస్తూ ఉంటాం. కానీ వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, ఆయన నామాన్ని బట్టి మనం ధ్వజం ఎత్తాలి. ఏ ధ్వజం? స్తుతి ధ్వజం. ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన నామానికి జెహోవాలం అర్పించాలి అని నిన్నటి దినాన మనం ధ్యానించుకున్నాం కదా. కానీ మనమైతే ప్రార్థనలో మన సమస్యలే చెప్తూ ఉంటాము. కానీ ప్రార్థనకు ముందు సంతోషముతో స్తుతించుటతో మనం ప్రారంభించినట్లయితే మన ప్రార్థనకి జవాబు వెంటనే వస్తుంది. ఈ రోజుల్లో మన పితరులు ప్రార్థించి జవాబు పొందుకున్నట్లుగా మనం ప్రార్థించి జవాబు పొందుకోలేకపోతున్నాం. కారణం, వారందరూ కూడా ముందు స్తుతించేవారు, దేవుణ్ణి పాడి పొగిడేవారు, ఆరాధించేవారు, కృతజ్ఞతలు చెల్లించేవారు. దావీదుని చూసినట్లయితే ఏ స్థితిలో ఉన్న ముందుగా దేవుణ్ణి స్తుతించేవాడు. కీర్తనల గ్రంథం అంతా మనం ఆయన రాసినవన్నీ పరిశీలించినట్లయితే ముందుగా ఒక 2-3 వచనాలైన కనీసం స్తుతి ఉంటుంది, తర్వాతే ప్రార్థన ఉంటుంది, తర్వాత ఆయన ప్రార్థనకి జవాబు పొందుకున్నందుకు కృతజ్ఞత ఉంటుంది. హల్లెలూయా. కానీ మనమైతే దేవుని సన్నిధిలో మోకరిల్లినప్పుడు కన్నీరు కారుస్తూ ప్రారంభిస్తూ ఉంటాము. కన్నీటి ప్రార్థన చాలా మంచిది, కానీ కన్నీరు కారిస్తేనే దేవుడు ప్రార్థన వింటాడు అనుకోవడం చాలా పొరపాటు. కన్నీటికి దేవుడు కదిలించబడతాడు, కానీ అది యథార్థమైన కన్నీరు అయితేనే. కానీ కొన్నిసార్లు మనం కన్నీరు రాకపోయినా కూడా దేవుడు కదిలించబడాలి, దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వాలి, దేవుడు నా పైన జాలి చేసుకోవాలి, నేను ఎంత బాధలో ఉన్నానో దేవునికి అర్థం అవ్వాలి అని కొన్నిసార్లు కన్నీరు రాకపోయినా కూడా మనం తెచ్చుకొని ప్రారంభిస్తూ ఉంటాం. అది చాలా పొరపాటు. దేవుడు కన్నీటికి మాత్రమే కదిలించబడతాడు అనుకోవడం చాలా పొరపాటు. అయితే అలనాడు మన పితరులు ప్రార్థించిన వెంటనే జవాబు పొందుకున్నారు, కానీ మనం ఈ రోజులో జవాబు పొందుకోలేకపోతున్నాం. వారి ప్రార్థనలో ముందుగా దేవుని స్తుతించి, కొనియాడి, ఆరాధించి ప్రార్థించేవారు. కానీ మనమైతే ఈ రీతిగా చేస్తేనే దేవుడు వింటాడు అని మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి చేస్తూ ఉంటాం. పౌలుశీలను చూసినట్లయితే ముందుగా వారు స్తుతించారు, ప్రార్థించారు, పాటలు పాడారు, ఆరాధించారు. దేవుడు అదే రోజున కొన్ని గంటల్లోనే జవాబును అనుగ్రహించాడు. కానీ ఈ రోజుల్లో గత కొద్ది సంవత్సరాలుగా మనం చేసినా కూడా మన ప్రార్థనకి ప్రతిఫలం పొందుకోలేకపోతున్నాం. కారణం, మన ప్రార్థనలో స్తుతి లేదు, మన ప్రార్థనలో యథార్థత లేదు, మన ప్రార్థనలో యథార్థమైన కృతజ్ఞత లేదు. అందుకే ఈ రోజుల్లో మనం జవాబు పొందుకోలేకపోతున్నాం. ప్రపంచంలో ప్రజలందరూ దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థించిన వారందరూ జవాబు పొందుకుంటున్నారా అంటే క్వశ్చన్ మార్క్. ఎందుకు అందరూ పొందుకోలేకపోతున్నారు? దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడే కదా. ఎందుకు పొందుకోలేకపోతున్నారు అంటే స్తుతి, ప్రార్థన రెండు కూడా ఒక ధూపము, ఒక సువాసనతో కూడిన ధూపము దేవునికి ఇంపుగా వెళ్ళి ఆయన ఆగ్రహించినప్పుడు దేవుడు పరవశించి వెంటనే జవాబునివ్వడం జరుగుతుంది. మనమైతే ధూపాన్ని పంపిస్తూ ఉంటాం, కానీ దానికి సువాసన, స్తుతి అనేది ఉండదు. అందుకే జవాబు పొందుకోలేకపోతున్నాం. మొదటగా మనం ఏ రీతిగా చేయాలి అంటే స్తుతితో ప్రారంభించాలి ప్రార్థన ఎప్పుడైనా కూడా. బైబిల్లోని భక్తులందరి ప్రార్థనలను మనం పరిశీలించి చదివినట్లయితే వారందరూ కూడా చివరికి ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ఉంటుంది. అంటే ముందుగా ఆయన నామానికి మన జెహోవాలం అర్పించాలి. ఆయన నామాన్ని మనం ధ్వజముగా ఎత్తిపెట్టి దాన్ని గణపరచాలి.
ఆయన నామంలో ఎంతో శక్తి ఉంది. ఆయన నామానికి మనం స్తుతి చెల్లించాలి. ఎలా అంటే పరలోకమందున్న తండ్రిని ఈ రీతిగా మనం కొనియాడుతూ ఉండాలి. నీవు దయాళుడవయ్యా, నీవు ప్రేమ గల తండ్రివయ్యా, నీవు కనికరం కలిగిన వాడవయ్యా, నువ్వు గొప్ప దేవుడవయ్యా, నువ్వు మహోన్నతుడవయ్యా, నీకు సాటి అయిన దేవుడు ఎవరూ లేరయ్యా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడవయ్యా, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా అంటూ ఇలా మనం ఎప్పుడైతే స్తుతితో ప్రారంభిస్తామో దేవుడు మన జీవితంలో కలగజేసుకుంటాడు. దేవుడు స్తుతికి కదిలించబడతాడు. దేవుడు స్తుతిని విని వెంటనే మన దగ్గర ఆసీనుడవుతాడు. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడవుతాడు అని వాక్యం సెలవిస్తుంది. స్తుతుల మధ్య దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. స్తుతుల మూలముగా ఆయన ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు అపవాది దుర్గాలను దేవుడు కూల్చివేసి తన దుర్గాన్ని మన జీవితంలో స్థాపిస్తాడు. హల్లెలూయా. దేవుడే మనకు దుర్గముగా ఉంటే ఏ ఆపదైనా వస్తుందా? దేవుడే మనకు దుర్గముగా ఉంటే ఏ ఆటంకమైనా వస్తుందా? దేవుడే మనకు దుర్గముగా ఉంటే ఏ హాని అయినా ఎదురవుతుందా? దేవుడే మనకు దుర్గంగా అవ్వాలి అంటే ఆయనను మనం స్తుతించినప్పుడే. కాబట్టి ఈరోజు నుండి మీ ప్రార్థనలో ముందుగా స్తుతితో సంతోషముతో స్తుతించుచు ప్రారంభించండి. మనం చిరునవ్వుతో దేవుని స్తుతించాలి. ఆనందముతో హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ మన ప్రార్థనలు ప్రారంభించాలి. ఎందుకంటే ప్రభు ఒక్కడే స్తుతి స్తోత్రములకు, మహిమకు, ఘనతకు అర్హుడై ఉన్నాడు, పాత్రుడై ఉన్నాడు. హల్లెలూయా. స్తుతించుటకు నాకేమి గుర్తు రావట్లేదు అని మీకు ఒకవేళ అనిపించినట్లయితే, దేవుడు మీ జీవితంలో ఏమేమి కార్యాలు చేశాడో వాటన్నింటిని బట్టి దేవుని స్తుతించండి. చిన్నతనం నుండి దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు కదా. ఏ రీతిగా మనల్ని ఆశ్చర్య రీతిలో పోషించాడు, ఎంతగా మనల్ని తప్పించాడు, ఎన్ని ఆటంకాల నుండి విడిపించాడు, ఎంతగా ఆయుష్నిచ్చాడు, ఎంతగా ఊపిరినిచ్చాడు. ఏమి లేని స్థితిలో ఇరుకులో నుండి మొరపెట్టగా విశాలతలోనికి ఏ రీతిగా నడిపించాడు, ఎంత దీన దరిద్రత స్థితిలో ఉన్న మనలను ఎంతగా హెచ్చించాడు, ఏ రీతిగా దేవుడు మనల్ని నడిపించాడో వాటన్నింటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు భక్తుడు అంటాడు కదా కీర్తనలు 103:1-2 వచనాల్లో, నా ప్రాణం యెహోవాను సన్నిధించిన అంతరంగం నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకని కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. అందుకే దాన్ని బట్టి ప్రతిరోజు మనం స్తుతిస్తూ ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. నేను ఎప్పుడో చేశాను కానీ నా బిడ్డ ఇంకనూ గుర్తుపెట్టుకొని దాన్ని స్తుతిస్తుంది అని దేవుడు చాలా సంతోషిస్తాడు. దేవుడు మనల్ని చేసుకుందే ఆయనను స్తుతించడానికి. కీర్తనల గ్రంథం అంతా కూడా స్తుతి ఉంటుంది. అందుకే ప్రతిరోజు కనీసం ఒక్క అధ్యాయమైనా రాత్రి పడుకునే ముందైనా లేదా మీకు వీలు కుదిరినప్పుడు కీర్తనల గ్రంథం చదవడానికి ప్రయత్నించండి. ఒక్క అధ్యాయమైనా కనీసం చదవడానికి ప్రయత్నించండి. అందులో ఉన్న స్తుతి మాటలను గుర్తుపెట్టుకోండి. దేవుని ఈ రీతిగా కూడా స్తుతించవచ్చా, ఈ మాటలతో దేవుని స్తుతించవచ్చా అని మీకు అర్థమవుతుంది. మన ప్రార్థన ఎప్పుడు కూడా స్తుతితో ప్రారంభించి స్తుతితో ముగించినట్లయితే ఎంతో శక్తివంతంగా వెంటనే రిజల్ట్ కూడా మనం చూడగలుగుతాం. అందుకే ఎప్పుడు కూడా మన ప్రార్థనకు ముందు ఆయనను కొనియాడాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, గొప్ప చేయాలి. నువ్వు ఎలోహింవయ్యా, నువ్వు అంతటా నివసించే దేవుడవయ్యా, నువ్వు ఎల్షదాయివయ్యా, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవయ్యా, నువ్వు యెహోవా ఈరేవయ్యా, నువ్వు సర్వము సమకూర్చే దేవుడవయ్యా, నువ్వు చూచుకునే దేవుడవయ్యా, నువ్వు ఎల్ రోహివయ్యా, నన్ను చూచుచున్న దేవుడవయ్యా, నువ్వు యెహోవా షాలోంవయ్యా, నువ్వు సమాధానమునకు కర్తవయ్యా, నువ్వు యెహోవా షమ్మావయ్యా, నువ్వు శాంతికి కర్తవయ్యా, నువ్వు యెహోవా నిస్సివయ్యా, నా పక్షాన నువ్వు పోరాడే దేవుడవయ్యా, నాకు ఎదురయ్యే ప్రతి పోరాటంలో నీవు పోరాడి నాకు జయమిచ్చే జయధ్వజమయ్యా, నీవు యెహోవా ఎల్యోనువయ్యా, నువ్వు సర్వోన్నతుడవైన దేవుడవయ్యా, నువ్వు యెహోవా రోహివయ్యా, నువ్వు నా కాపరివయ్యా, నువ్వు యెహోవా సిద్కేన్వయ్యా, నువ్వు నాకు నీతి అయి ఉన్న దేవుడవయ్యా, నువ్వు యెహోవా సబావోత్వయ్యా, నువ్వు సైన్యాధిపతివయ్యా, నువ్వు సైన్యములకు అధిపతివయ్యా, నువ్వు యెహోవా మెకాదేశ్వయ్యా, నువ్వు నన్ను పరిశుద్ధపరిచే దేవుడవయ్యా, నువ్వు యెహోవా రాఫవయ్యా, నన్ను స్వస్థపరిచే దేవుడవయ్యా, నువ్వు యెహోవా హుస్సేన్వయ్యా, నీవు నన్ను నిర్మించిన దేవుడవయ్యా, నన్ను మరలా కట్టే దేవుడవేసయ్యా, నన్ను తిరిగి నిర్మించగలిగిన సమర్థుడా నీవే. యెహోవా హుస్సేన్వయ్యా, నువ్వు యెహోవా ఎల్యోన్వయ్యా, యెహోవా ఎలోహింవయ్యా, నువ్వు గొప్ప దేవుడవయ్యా, నువ్వు మహోన్నతుడవయ్యా అంటూ ఈ రీతిగా మనం స్తుతి వచనాలను ఎత్తి ఈ రీతిగా మనం ఉచ్చరిస్తూ దేవుని సన్నిధిలో స్తుతి తర్వాత చేసే ప్రార్థన ఎంతో శక్తివంతంగా ఉంటుంది. మనం తెలుగులో ఒక 10 స్తుతులు చేస్తే ఎంత శక్తి ఉంటుందో హీబ్రూలో ఒక్క వర్డ్లో అంత శక్తి రిలీజ్ అవుతుంది. హల్లెలూయా.
ఇలా మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటామో, దేవుని నామాన్ని గొప్ప చేస్తూ ఉంటామో, దేవుడు ఆశ్చర్య రీతిగా తన సహాయాన్ని మనకు పంపిస్తాడు. ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మనల్ని దీవించునుగాక, బలపరచునుగాక. ఆమేన్.